మరి దీనికి ఈ దక్షిణాది రాష్ట్రాల పంచాయతీలోకి ఈ అంశం పైన చంద్రబాబు గారు మాట్లాడకపోవడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామి అయితే ఈ ఉమ్మడి ప్రయోజనం ఇదంతా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం తక్కువ సీట్లు ఉంటే మీరు ఎవరిని అడగలేరు, ఎవరిని ఏం చేయలేరు. కాబట్టి భారతదేశంలో ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనేది అనివార్యంగా ఉండాలి, లేకపోతే ఇక్కడ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయి. సో మొత్తానికి నిన్న చెన్నైలో జరిగినటువంటి కార్యక్రమంలో హాట్ టాపిక్గా మారింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు బృందం, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్తో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఇక స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి, తర్వాత డీకే శివకుమార్, అటు పినరై విజయన్ గారు, ఇట్లా భగవంత్ మాన్ గారు, ఇట్లా అందరు కూడా దాదాపుగా ఈ పార్టీల వాళ్ళందరూ అక్కడికి రావడం జరిగింది. సో మరి అది ఎక్కడికి దారి తీస్తుంది? ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే మొత్తం పెరిగేటువంటి సీట్లలో 33% సీట్లు దక్షిణాదికి ఇవ్వండి, లేదు అంటే 25 సంవత్సరాల పాటు దీన్ని వాయిదా వేయండి అనేటువంటిది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట, ఈ డిమాండ్. సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక అసెంబ్లీలో హాట్గా చర్చ జరుగుతూ ఉంది. బడ్జెట్లో కేటాయింపులు, బడ్జెట్ వ్యవహారం పైన అసెంబ్లీలో విపక్ష నాయకులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా సేమ్ టైం గట్టిగా అదే స్థాయిలోనే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇక